తనకు ప్రశ్నించే గుణం ఎక్కువగా ఉందని చెప్పారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్నే ప్రశ్నించి అనేక ఇబ్బందులు పడ్డానని తెలిపారు. పార్టీలోనూ అన్యాయం జరిగిందన్న బాలినేని కేవలం వైఎస్ఆర్ మీద ప్రేమతోనే ఉన్నట్లు చెప్పారు. అటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు బాలినేని కౌంటర్లు ఇచ్చారు. నేను చెప్తా ఉన్నా, నేనైతే ప్రశ్నించేవాడిని ఎప్పుడు కూడా. జగన్ గారు ఏం చేసినా నేను ప్రశ్నించా. అందువల్ల పార్టీలో కూడా నేను అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, బయటకు చెప్పుకోలా. అన్ని రకాలుగా అవమానాలు పడ్డా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డా. మళ్ళీ ఇదేమన్నా వందల కోట్లు వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది, అది కూడా చెప్తున్నా, అది కూడా బయట పెడతా. ఏం జరిగినాయి అని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాను. ప్రజలు తెలియాలా, వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. ఏందో నేను అన్నిటికీ నాకు రాజశేఖర్ గారి మీద ఉన్న ప్రేమతోటి నేను అన్నిటి కూడా ఓచుకున్నా. అది కూడా బయట పెడతానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన అసలు కేసులు పెట్టేదానికి ప్రయత్నాలు ఇవన్నీ, ఈ కేసులకి మేమే లెక్క చెయ్యము, తెగిచ్చున్నా. ఇంకా నువ్వేదో అంటున్నావు, కొవ్వు దించుతానంట ఆయన. వాడన్న, నేను వాడనే పదం వాడాను. నిన్న వాడు అనే పదం నేను వాడాను. నిన్న 5 సార్లు వాడి అంటున్నావు. నేను ఆ మాట ఈసారి ఏమనంటే కొవ్వు తీస్తాను. అయ్యా, ఈ మధ్య కొలెస్ట్రాల్ చెక్ చేశాను, నాకేం కొలెస్ట్రాల్ ఏం లేవు. నీకు ఒళ్ళంతా కొలెస్ట్రాల్, ఇంత లావును ఉంటావు పందిలాగా. ఏంటిది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. కొవ్వు దించుతావా? ఏం దించుతావా నువ్వు? కొవ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీకు అధికారం వచ్చింది, నేనేం చేద్దాం అనుకుంటున్నావేమో. అది పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకైతే కొలెస్ట్రాల్ లేదు. నీ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చెప్పు, అది దించుతా. నువ్వేదో ఒక అధికారం ఉంది కదా, మదం ఎక్కినట్టు మాట్లాడటం కాదు. అధికారం మదంతో మాట్లాడటం కాదు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజామానం సంపాదించుకో, హ్యాపీగా చేసుకో. నేను అడిగాను కదా ఓపెన్ గా, నీ అధికారంలో ఉంది, భూ కబ్జా ఎక్కడ జరిగిందో చెయ్యండి అయ్యా అని అంటుంటే ఓపెన్ గా అడుగుతున్నా. ఇతను కావాలని ఏదోటి లేకపోయినా సృష్టించి చేసే మనస్తత్వం గలవాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరే వేయండి, ఎంక్వైరీ చేపించండి అని అడుగుతా ఉన్నా. దానికి రాయరు ప్రెస్లో నిన్న. ఇంకా కూడా మానవత్వం ఉండాలి ఆ ప్రెస్లో కూడా. మనిషిని ఈరోజు ఉంటే రేపు పోతారు, ఎవడైనా పోయేవాడే పైకి. మానవత్వం ఉండాలి రాసేదానికి కూడా. అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? చొక్కా ఇప్పి రా, దమ్ముంటే రా చూసుకుందామని ఒక మంత్రి, ఎక్స్ఎమ్మెల్యే మంత్రిని, 5 సార్లు ఎమ్మెల్యే నన్ను ఈ రకంగా హెచ్చరిస్తూ ఉంటే పోలీసు ఏం చేస్తూ ఉంది? వ్యవస్థ ఉందా? అంటే మీరు వాడు వస్తే కొట్టుకోమంటారా? చెప్పండి.